సార్ నమస్తే అండి. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు చల్లగాలి ప్రతికంఠం వెంకటరాజు. ఓ చాలా పెద్ద పేరు సార్. నేను రంగస్థల నటుడిని. రంగస్థల నటుడిని, పద్య నాటకాలు ఇస్తా. ఈ జీవితం అంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేస్తున్నా. అంతేనా? ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచం అంతా హిందూ దేశాలు, ఎవరు అవునన్నా కాదన్నా మాళవ కొంకణ ద్రవిడ మత్స్య కళింద పుళింద భోజ నేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధర ఆంధ్ర బంగాళ కరుష టెంకణ త్రిగర్త సుధేష్ణ మరాఠ లాట పాంచాల నిషాద గార్జరక సాల్వ, ప్రపంచాలన్నీ కూడా హిందూ దేశాలు. కానీ మన లోపల ఐకమత్యం లేనందువల్ల 900 సంవత్సరాలు మొఘలులు, 200 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారు. అది మనలో ఐకమత్యం దౌర్భాగ్యం అన్నమాట. ఆ రోజు జయచంద్ అనే దేశద్రోహులు, మాన్సింగ్ అనే దేశద్రోహులు ఉన్నారు. ఈరోజు కూడా ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పదవి గురించి, అంటే ఎమ్మెల్యే విక్రమాదిత్యుడు కూడా అమ్మవారి దయ వల్ల 2000 సంవత్సరాలు బ్రతికి కాలగర్భం లోపల కలిసిండు. కానీ ఈరోజు పదవుల గురించి మీకు గయోపాఖ్యానం లోపల ఒక పద్యం వాడు వినిపిస్తా. శ్రీకృష్ణుడు ఏమంటే అంటే, అర్జున బామ్మర్ది కదా, ఆయన శ్రీకృష్ణుడు సూర్యునికి అర్ఘ్యం ఇస్తుంటాడు అనమాట. అర్ఘ్యం ఇస్తుంటే ఆకాశం నుంచి గంధర్వరాజు శ్రీకృష్ణుడు చాలా కోపం వస్తుంది. 24 గంటల లోపల నేను చంపేస్తాను ప్రతిజ్ఞ చేస్తాడు. నారదుడు చెప్తాడు, నీ ప్రాణం నిలవాలంటే అర్జునుడిని మాత్రమే పోయి వాగ్దానం. అప్పుడు ఏంటంటే పాహి అంటే ఓకే అందరూ వెళ్ళి అడుగుతాడు. చెప్పాడు ఫస్ట్. చెప్పిన తర్వాత ఇట్లా నాకు ప్రాణ భయం ఉందంటే, నీ ప్రాణానికి ఏం భయం లేదు అంటాడు. తర్వాత ఇద్దరికి యుద్ధం అవుతుంది, మీకు తెలుసా సంగతి. అప్పుడు ఏమవుతుందంటే శ్రీకృష్ణుడు అర్జునుడు అంటాడు, అర్జున నిన్ను ఈ ప్రపంచానికి మొత్తం ధరాతలానికి మొత్తం చక్రవర్తిని చేస్తా, ఆ గయుడిని విడిచిపెట్టి అంటాడు. బావా నువ్వు నన్ను చక్రవర్తిని చేస్తావు, కానీ చనినారార్వురు చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి ధర్మ నిరూఢిన్ చనినారు షోడశ మహారాజుల్ మహేంద్రాదులున్ సనుచోవారలు మూటగట్టుకొని ఐశ్వర్యంబు కొంపోయిరే అనగా రాజ్యములేల వైభవములేలా ధర్మములేనిచో. బావా నువ్వు నన్ను చక్రవర్తిని చేస్తావు, కానీ ఎప్పుడో ఒకసారి నేను కూడా కాలగర్భంలో కలుస్తా. మరి నా పేరు ఎట్లా శిబి చక్రవర్తి లాకుంటుందా, లేకుంటే సత్య హరిశ్చంద్రుని లాకుంటుందా? నా పేరు కూడా బాగుండాలి అంటాడు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే కుటుంబ వారసత్వము, అవినీతి. ఆయన ఎమ్మెల్యే అయితే ఈయన ఎమ్మెల్యే కావాలి, ఆయన ఎంపీ అయితే ఈయన ఎంపీ కావాలి, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన ప్రధానమంత్రి అయితే ఈయన ప్రధానమంత్రి కావాలి. కానీ ఇది రాజకీయం కాదమ్మా, ఇది ప్రజాస్వామ్య దేశం. నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు అన్నమాట. నేను అనేది ఏంటంటే ఎవరైనా కావచ్చు, కానీ ఒక లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం తీసుకోండి, ఈరోజు కరుణానిధి కుటుంబం తీసుకోండి, లేకుంటే మన కాంగ్రెస్ తీసుకోండి, నెహ్రూ, ఇందిరా గాంధీ అనకండి బాస్, ఫిరోజ్ ఖాన్ భార్య ఇందిరా ఖాన్ అవుతుంది, కానీ ఇందిరా గాంధీ ఎలా అవుతుంది బాబు? మన కళ్ళకు మస్కలు. మీలాంటి పెద్దవాళ్ళు ఈ అప్పటి నుంచి చెప్పలేదు కాబట్టి గాంధీగానే. నువ్వు చాలా కరెక్ట్ అన్నావు. ఇన్ని రోజులు మనవాళ్లకు కళ్ళకు మస్కలు ఉన్నాయి, ఈ మస్కలు పొరలన్నీ కూడా ఇప్పుడు వస్తున్నాడు. దేశం కోసం, ధర్మం కోసం నెహ్రూ ఖాన్, ఇందిరా ఖాన్, రాజీవ్ ఖాన్, రాహుల్ ఖాన్, రేపు ఇంకా ఆ ప్రియాంక వాద్రా, సోనియా ఖాన్ 100% కదా. రేపు ఏమైపోతుంది, రాబర్ట్ వాద్రా, వీళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఏం చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు. సిగ్గుచేటైన విషయం ఏంటంటే బాబర్ అనే దుర్మార్గుడు రామ జన్మభూమి లోపల రామాలయాన్ని ధ్వంసం చేస్తే మనం 500 సంవత్సరాలు. కానీ మీరు ఓకే, మీలాంటి పెద్దవాళ్ళని నేను ఎదురు క్వశ్చన్ వేయకూడదు, బట్ ఎందుకంటే సరే ఒక హిందూ తత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలంటే అది మన భారతదేశంలో, ఎందుకంటే సనాతన సాంప్రదాయాలు కలిగినటువంటి భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్, అనేక రకాలైనటువంటి మతాలు ఉన్నటువంటి మన భారత ఈ పుణ్యభూమిలో ఈ ఒక్కటి హిందూ మతాన్నే ముందు పెట్టుకుని చేసే రాజకీయం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు అనుకుంటున్నారు? బాబు, రవి చూడని చోటును కవి చూస్తాడు, రవి కవి చూడని చోటును ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా చూస్తుంది. నేను ఒప్పుకుంటాను, నువ్వు ఇంకా ఎన్ని ప్రశ్నలు వేస్తే వేయి. కానీ నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నాడు నాన్న? సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని అందరి అభివృద్ధికి పాడుతున్నారు. నేను హైదరాబాద్ లోపల, పాత నగరం లోపల ఉన్న
నీకు సిగ్గుచేటనే విషయం చెప్తా. ఈరోజు ఓవైసీ బ్రదర్స్ చాలా మాట్లాడుతున్నారు. 15 సంవత్సరాల చిన్న అమ్మాయిలను దుబాయ్ నుంచి సౌదీ నుంచి వచ్చిన షేక్లకు పెళ్లి చేసి 15 రోజులు, మీకు అందరికీ ఈ విషయం తెలుసు, కానీ దురదృష్టం ఏంటంటే ఈ విషయాన్ని బయట చెప్పు. నా కళ్ళ ముందు చూసిన పిల్లలు 15 సంవత్సరాల అమ్మాయిలకు పెట్టినాక తలాక్ అని అగ్రిమెంట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంతమంది ఎన్ని రోగాలు వచ్చి చనిపోయింది తెలుసా. తర్వాత ఓవైసీ బ్రదర్స్ ఓల్డ్ సిటీకి ఏం చేస్తున్నారు నాన్న, అగర్ 15 మినిట్ పోలీస్ హట్ గయే తో తుమ్ లోగోంకు ఖతం కరుంగా అన్నాడు. అవునా, అటువంటి వ్యక్తిని ప్రొటెం స్పీకర్ చేసిన 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారుగా, ఏం చేయగలిగారు మరి? 10 ఏళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. మాకు పార్లమెంట్ లోపల నీకు తెలుసు మినిమం 407 సీట్లు కావాలి. ఇప్పటి కూడా రామ జన్మభూమిని సాధించినాం. కశ్మీర్ లోపల ఇవన్నీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరిలో మనం పర్యటిస్తున్నాం. ఇలాంటి వాళ్ళని ఏదో పార్కులలో పట్టుకున్నాం, మీరు కొంత ఇంటెలెక్చువల్గా ఉన్నారు, చదువుకున్న వారిలా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చాలా చక్కగా అద్భుతంగా చెప్తున్నారు, కానీ ఇప్పుడు మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది మల్కాజ్గిరిలో మన ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పనిచేసినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఎంపీగా ఇక్కడ పోటీ చేయబోతున్నారు. సో ముగ్గురి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ముగ్గురి మధ్య పోటీ అంటే నేను జ్యోతిష్కుని కాదు, త్రికాల వేదిని కాదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నీకు. 2014 లోపల రంగస్థానం ఉంటుంది కదా, బీజేపీ గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని 108 సార్లు హనుమాన్ చాలీసా పాడిన. హనుమాన్ చాలీసా 40 రాగాల్లో భారతదేశంలో వాడింది నేను రంగస్థల నటుని కాబట్టి. భగవంతుని దయ వల్ల మోడీ గారే మళ్ళీ 2019 లోపల పాడిన నరేంద్ర మోడీ గారు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా నేను మా కుటుంబ సభ్యులము హనుమాన్ చాలీసాను 108 సార్లు వాడుతున్నా. భవిష్యత్తు చెప్తున్నా, నేను త్రికాల వేదిని కాదు, నేను జ్యోతిష్కుని కాదు, కానీ ఈటెల రాజేందర్ గారు సుమారు మినిమం 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారు. తర్వాత కేంద్ర మంత్రి అవుతున్నారు. ఎందుకో తెలుసా, జగిత్యాల మీటింగ్ లోపల నరేంద్ర మోడీ గారు చెప్పారు, తుమ్లోగా ఈటెల రాజేందర్కు జితావ్ మేము ఉनको మంత్రి బనాతుం అన్నాడు. మీకు కూడా తెలిసి ఉండొచ్చు, ఆ స్టేట్మెంట్ వినిండొచ్చు, ఇచ్చారు. తర్వాత ఇక కాంగ్రెస్ ఏంటమ్మా, రిమోట్ కంట్రోల్. మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు చేసిండు. ఏం చేసిండు పాపం ఆయన, జైసా వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. ఇంకో విషయం చెప్తాను, అంటే మీకు తెలుసు, ఇరాన్ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల ఈరోజు పెట్రోలు డీజిల్ పెరిగిందంటున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు స్విస్ బ్యాంక్లో పెట్టుకున్నాడా? మొత్తం ఒక్క ఇంట్రెస్ట్ కూడా కట్టలే. 2,40,000 కోట్లు నరేంద్ర మోడీ గారు ఇరాన్కు చెల్లించండు. తీసుకున్న అప్పు ఎంతసేపు నరేంద్ర మోదీ గారు రామ మందిరం, ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్ ఇవే చెప్తున్నారు తప్పితే అభివృద్ధి ఏంటి అని అంటే ఏం చెప్పట్లేరు అనేది. అభివృద్ధి చాలా ఉంది. ఇప్పుడు కళ్ళు లేని కబోదికి మనం ఏం చెప్తాం ఆ విషయం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తుడని తెలుసు మీకు, అవునా? ఇప్పటికి 9 అవతారాలు అయిపోయినాయి. ఇప్పుడు వచ్చే అవతారం చెప్పున్నానా? కల్కి అవతారము. భగవద్గీత లోపల శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, వీళ్ళు తాతలు, తండ్రులు, అన్నలు, బావలు, బామ్మార్లను యుద్ధం చేయంటే, యుద్ధం చేయడానికి నువ్వేవాడు, చేయించడానికి నువ్వేవాడు, ఆల్రెడీ వాళ్ళ పని అయిపోయింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను అవతారాలు ఎత్తుతాడు. ఇప్పుడు కల్కి అవతారం లోపల నరేంద్ర మోడీ గారు విచ్చేశారు. ఒక యుద్ధానికి వెళ్ళాలంటే మీరు కల్కి అవతారం తెలిసి ఉండొచ్చు, గుర్రం మీద కత్తి పట్టుకొని వస్తున్నాడు. ఆ గుర్రం మీద కత్తి పట్టుకొని వచ్చిన వాడే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సరే, మరి ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాలు గురుగారు, ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది బీజేపీ? నేను నీకు ఇందాక చెప్పినా నాన్న, జ్యోతిష్కుని కాదు, త్రికాల వేది. కానీ దీనికి సమాధానం చెప్తా. 6th సెన్స్ అంటారు. చెప్పండి. ఆ 6th సెన్స్ ఏంటంటే, పాండురాజు, పంచపాండవుల తండ్రి పాండురాజు పిలుస్తాడు, నాయన మీకు నేను రాజ్యాలు ఇవ్వలేదు, ధన కనక వస్తు వాహనాలు ఇవ్వలేదు, మీకు ఒక వరం ఇస్తా అంటాడు. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని కొంచెం తినండి, మీకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. 5 కూర్చుంటారు, తినడానికి కూర్చుంటారు. సహదేవుడు ఏం చేస్తాడు, చిటికి వెళ్ళి గటక్కునే మింగేస్తాడు. శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, మీరు తింటే తల 1000 రెక్కలై ఇదైపోతాడు, జాగ్రత్త అని శాపం పెడతాడు.
సహదేవుని పక్క ఇసిపోతాడు. అరే బావా నీకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎవరికని చెప్పినావు అనుకో నీకు శాపం పెడుతున్నావు, తల 1000 రెక్కలు అయిపోతాడు అంటాడు. అయితే ఆయన ఘటోత్కచుడు చనిపోయేది తెలుసు, కర్ణుడు చనిపోయేది, అభిమన్యుడు అంతే. కానీ సహదేవుడు చెప్పు, దట్ ఈస్ 6th సెన్స్ అనమాట. అయితే ప్రతి మనిషికి 6th సెన్స్ ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర 1,00,000 రూపాయలు అనుకో, ఇప్పుడు నేను నా ఆత్మ ఏమంటుంది తెలుసా, తీసుకో ఉంటుంది. పరమాత్మ ఏమంటే వద్దు. కానీ మనం ఏం చేస్తామంటే ఆత్మ చెప్పింది వింటాం. కానీ ఈరోజు భారతదేశం, నాకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఈరోజు 20 కోట్ల మంది సోషల్ మీడియా ద్వారా 20 కోట్ల మంది మీలాంటి యువకులు, దేశభక్తులు, యువకులు చాలామంది కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు తెలుగు ఛానల్స్ కర్ణాటక లోపల రామేశ్వరం కేఫ్ లోపల జస్ట్ హనుమాన్ చాలీసా చదివితే బాంబులు పెడితే వీళ్ళకి చెప్పడానికి సిగ్గు లేదండి వీళ్లకు. తర్వాత లవ్ జిహాద్ ఫయ్యాజ్ అనే వ్యక్తి నేహా అనే అమ్మాయిని నిన్నాక మొన్న ఇంకో అమ్మాయిని చంపినారు. పాల్ఘర్ లోపల 3 సాధువులను చంపితే రాజస్థాన్ లోపల కన్నహైలాల్ని ఒక టైలర్ను భారత్ మాతాకి జై అంటే వాడు ఏమంటాడు, తన్సే సిర్ జుదా అంటే నరేంద్ర మోడీని చంపుతాడంట, హిందువులను అందరిని చంపుతాడంట. మీకు ఈ సందర్భంలో ఇంకొక గొప్ప దేశభక్తుని గురించి చెప్పాలి. బాల్ ఠాకరే గారు, ఆయన ఆప్కి అదాలత్లో ఒకసారి ఏమన్నాడు సార్, నేను ఒకవేళ కాంగ్రెస్ తోటి కలిసే అవకాశం నాకు వస్తే నా శివసేన అనే దుకాణాన్ని బంద్ చేసుకుంటా, కానీ నేను కాంగ్రెస్ తోటి కలవనడు. ఈ దరిద్రుడు పండిత పుత్ర పరమశుంఠ దేశద్రోహి హిందూ విరోధి ఉద్ధవ్ ఠాకరే ఏం చేసిండు, ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి పదవి ఎన్ని రోజులైంది బాబు, ఇందాక నుంచి చక్రవర్తులు ఎంతోమంది పరిపాలించింది ఈ భారతదేశాన్ని. సరే, ఓకే, రైట్. ఇవన్నీ మన అందరూ తెలిసినాయి గురుగారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది? నేను మీ లెక్క ప్రకారం చెప్పండి. నా లెక్క ప్రకారం దేశభక్తునిగా, దైవభక్తునిగా మన లోపల చైతన్యం వచ్చి దేశభక్తులందరూ ఓటేస్తే 17 సీట్లు వస్తాయి, రావాలని కోరుకుంటున్నా. ఎందుకో చెప్తా, నీకెందుకు చెప్తా ఎందుకో చెప్తా నాన్న. కర్ణాటక లోపల ఏమైందో తెలుసా, కర్ణాటక తెలంగాణలో నీకున్న విషయం చెప్తున్నా. మా వాళ్ళు ఏం చేసిందంటే హాలిడే, పోలింగ్ డేను హాలిడేగా ఎంజాయ్ చేసిండ్రు. నీకు ఇంకో ఉపమానం చెప్తా. అదే కానీ అలాంటి ఓటర్లలో చైతన్యం రాదు కాబట్టి ఇప్పుడు మరి మేము సోషల్ మీడియా ద్వారా ఎంత చేసినా ఓటు వేయాలి, బాధ్యత, మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి. అది జరుగుద్దా జరగదని తర్వాత విషయం. మనం ఎన్ని చెప్పినా వాళ్ళ మారకపోతే. కానీ మీరు నాకు ఏం చెప్పాలంటే ఫైనల్గా ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది బీజేపీ? దేశభక్తులు అందరూ ఓట్లేస్తే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దేశభక్తులు అందరూ ఓటేస్తే 17 స్థానాలు గెలవాలి. ఇది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ నుంచి ఒక కానుక, అంటే బంగారు కానుకలాగా ఇవ్వాలని కోరుకోండి. ఎందుకు తెలుసా, ఈరోజు నేను 60+ నాన్న, రేపు నేను ఉండనో తెలియదు, కానీ రాబోయే తరం గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు మనం ఉండము, కానీ మీరు యువకులు మీరు అందరు కూడా చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రాజకీయ పార్టీకి అమ్ముడు పోయినాయి. మీకు కూడా ఈ విషయం తెలుసు. కానీ మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తున్నా. ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజల లోపల చైతన్యం వస్తుంది. ఈ చైతన్యం ఇలాగే కంటిన్యూ కావాలి. మీ ముఖం లోపల కూడా నాకు దేశభక్తి, దైవభక్తి కనిపిస్తుంది. నా యొక్క రక్తం మీరు కోసి చూస్తే వందే మాత్రం, భారత్ మాతాకి జై అంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై నరేంద్ర మోడీ, జై 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 భారత్ మాత. థ్యాంక్ యూ.